ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లక్ష్మి, లక్ష్మి, రా బావా, రా 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 కూర్చో. నేను కూర్చోవడానికి రాలేదయ్యా, నా కూతురు విషయం తెలుసుకుపోవడానికి వచ్చాను. తెలుసుకుందాం, కానీ ఇదేం పబ్లిక్ మీటింగ్ గా నిలబడే మాట్లాడడానికి. కూర్చో బావా. నీతో నాకేంటే పని, నా చెల్లితోనే మాట్లాడతాను. లక్ష్మి, లక్ష్మి, రాన్నయ్యా రా. వదిన పిల్లలు కులాసాయేనా? లక్ష్మి, నీ అన్నయ్య కూర్చోమని చెప్పు. నేను కూర్చోవడానికి రాలేదయ్యా. అన్నయ్య, ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి? నా కూతురి జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి. మా పార్వతి, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు, తపేళ, నగ, నట్ర అవన్నీ మూటగొట్టి వీళ్ళ ముఖాన్ని కొట్టు, ఇక్కడే ఉండని. అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి. నువ్వు బయలుదేరు. పార్వతి, మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా. నేను కూర్చోడానికి రాలేదయ్యా. చూడు, నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో, కూటికి గతి లేకో నీ ఇంటికి పంపలేదయ్యా. నువ్వు పిల్లనడటానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఏమన్నావు? మాట్లాడేమయ్యా? అదే, నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను. అన్నావుగా. అన్నాను. ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా? ఇంకా మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుందని బొమ్మలు గిలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మను చేసి ఆడిస్తున్నారే. నీకు కావాల్సింది బొమ్మలో గెలకాయలే కదా, నే కొనిస్తాను. కూర్చో బావా. నేను కూర్చోడానికి రాలేదయ్యా, గుండెలు మండిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి, ముఖం కూడా మర్చిపోయాను. అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసావు కదయ్యా. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్ల ఎవరు? నా చెల్లెలు లక్ష్మి. 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయ్యా స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడేంట్రా 1 2 3 4? ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను. ఈ ఇంటికి వెంకటయ్య అనే ఓ కుర్రాడు వచ్చాడు. ఉన్నాడా? మిస్టర్ వెంకటయ్య, ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు. అలాగా బావా, రా కూర్చొని మాట్లాడదు గాని. కూర్చోడానికి రాలేదయ్యా. ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది. మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి. మీ అన్నయ్యను నోరు ముయ్యమని చెప్పు లక్ష్మి. ఏమ్మా, మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి అమ్మలక్కల చేత పాటలు పాడించి కదా నిన్ను శోభన గదిలోకి పంపించాం. చెప్పమ్మా, అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్ల కాసు ముడేశాడు కదా, అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమిటమ్మా అర్థం? మా పార్వతి, మీ మాగాను కూర్చోమని చెప్పమ్మా. చబరియన్ గారు, నోరు ముయ్యమని చెప్పు. నోరు బందరులాకులా ఉంది. మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కబరిచాను. రెండో ఆడపిల్లవి నువ్వు. నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను. ఎలాగంటావా? ఇదిగో విడాకుల పత్రం, తెల్ల కాగితం మీద సంతకం చేశాను. చూడు, ఇక మీదట నీ దారి నీది, నా దారి నాది. అంత మాటనుకు బావా. విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా? నువ్వు ఉండన్నయ్యా. నువ్వు ఊరుకో. మీకు కావాల్సింది విడాకులేగా, మీరివ్వద్దు, నేనే ఇస్తాను. ఇక మీదట మీ దారి మీది, నా దారి నాది. అయ్యో లక్ష్మి, నన్ను బోల్తా కొట్టించేశావే.
ఎవరైనా చూస్తారు, వదలండి. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఇదేనా? తప్పండి, తప్పుకోండి, నీ వెళ్ళాలి. అరే అయ్యో, ఉండమనంటే చెప్పేది వినండి. ఆగు. ఏమిటి, ఏమైంది? మా అక్క, ఆ? మా అక్కండి. రావే, పేలతో నీ తలంతా పుచ్చిపోయింది. ఎల్తుర్లో కూకో, సోత్తాను బాగా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అత్తయ్య, సులోచన, మీ అన్నయ్య వచ్చారు. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. రానయ్య, అక్కడే నిలబడ్డావే. అమ్మా, నీ భర్త 10 మందిలోనూ నన్ను కొట్టాడు, కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు. అందుకే ఈ దెబ్బ. ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను. బాబు, నా మాట వినరా. పార్వతి, కొంపు ముంచావు కదయ్యా, నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే. నేనేం చేశానయ్యా? ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది, దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా. నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు. లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికి వచ్చారు కదా, మీలో ఎవరైనా న్యాయం చెప్పండి. వాడి 250 రూపాయల అద్దె ఇస్తూ 2 లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకెగిన ఈ దగుల్బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాండ నాయకి జగదాంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో. ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య, దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ? నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ బాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా. పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి? పురే, ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా? నిన్నేరా అడుగుతున్నది. ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎంత పొగరా నీకు? నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. ఆ, విన్నారా? కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట. ఛీ,
ఇది ఒక కుటుంబం. మీరు పిల్లల్ని కన్నారు. ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా? చెప్పరే, చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను. వెళ్ళవాయ్ వెళ్ళు. వెళ్తానయ్యా, వెళ్తాను. అంత సిగ్గులేని వాడినే కాదు. నా సంచి లోపలుంది, ఆ సంచి బయటపడాయి. ఏమండి? ఏమండి? నాన్న, లే. వద్దు నాన్న, నా మాట వినండి. అడ్డలు నమ్మనుంటే. నాన్న. అడ్డలు. అయ్యో, సంచి నాన్న. నా గొప్ప సంచి, తాత ముత్తాతల ఆస్తి. తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న. తప్పుకోమంటుంటే. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను. నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా ఈ మనిషి వంకర బుద్ధి? కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు. ఏమండి? ఏమండి? దాన్ని కొట్టకండి. ఏమండి? అయ్యో, ఏమండి? నా మాట వింటారు. ఏమి చెయ్యండి? అమ్మా! ఏమండి? ఏమండి? ఏమైందండి? ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఇది చూడండి. కొడుక్కి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు, కానీ కూతురికి ఇక్కడ కార్యమే జరిపించేస్తున్నాడే. ఆగండి. ఏమ్మా, కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపులు మండిపోతూ ఉంటే, మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెత్తిన పెట్రోల్ పోసి అంటిస్తున్నారే. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వేడోకు లక్ష్మి, నువ్వేడోకు. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాల్టి నుంచి 3 నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను. నమ్మొచ్చా? ఈ సుబ్బయ్యది ఒకే నాలుక, ఒకే మాట. ఖాళీ చేస్తాను, కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను. నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను. మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే. అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో, మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు. అర్థమైందా? రాలక్ష్మి. నాన్న, నేను మేజర్ని. నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి. జరిగిందేదో జరిగింది. మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు. దయచేసి ఇప్పుడైనా వాడికి ఉద్యోగం ఇప్పించండి. మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు, మాకు బాగుండదు. అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరిపిస్తాను. నాన్న,
మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతేకాదు మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను. అదేమిటో తర్వాత మీకే తెలుస్తుంది. పద. చూడండి, 90 రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి. అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి. అయితే బ్రహ్మాండమైన స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది, కావాలా? సుబ్బయ్య నగర్. సుబ్బయ్య? నా పేరు కూడా అదేనే. చూసారా, దైవానుగ్రహం అంటే అదే. అక్కడ దొంగల భయం ఏమి ఉండదు. ఎంచేతంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరి ఎవ్వరు ఉండరు. అక్కడ 3,000 అంతే. పెళ్లి నాడు పెట్టుకుని ఉంగరం, అందుకే రావటం లేదు. పెళ్ళైన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటున్నానుగా, అందువల్ల నువ్వు లావైపోయావు, నీ వేళ్ళు లావైపోయావు. నేను సాయం చేయనా? 1 2 రెడీ 3. సారీ. ఏమైంది సుబ్బయ్య నీకు? నన్ను క్షమించండి సార్, నేను మంచి స్థలం చూశాను. నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను. అది ఊరు రాలేదు సార్. అందువల్ల మీరు 3,000 అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కాదనకండి సార్. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా. లక్ష్మి, వస్తున్నానండి. నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి. మా ఓనర్ కాళ్ళ వెళ్ళపడి బుజ్జగించి ఇదిగో 3,000 తెచ్చాను. మిస్టర్ సుబ్బయ్య, మన ఇంట్లోనే 1000 సమస్యలున్నాయి. ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తి కొట్టి చంపేస్తున్నాడు. దయచేసి రేడియో ఆఫ్ చేయకండి. నేను దుబాయ్ శాఖని. మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇది నా ఒరిజినల్ పాస్పోర్టు. ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్టు. ఇండియా లెక్కల ప్రకారం నాకు నెలకు 10,000 రూపాయలు జీతం. ఇక ఆరోగ్యం అంటారా, ఇది నా హెల్త్ సర్టిఫికెట్. చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకెళ్ళటానికి ఒప్పుకోరు. కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నా సమస్య ఆ దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366వ రోజున వచ్చి సులువుని నా వెంట తీసుకెళ్ళిపోతాను. అంతవరకు దుబాయ్లో సులువు ఫోటోతోనే కాపురం చేస్తానండి. సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏమండి, ఆ? ఒకసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నారా? చూడండి, ఈడొచ్చిన పిల్లను ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం? అదంతా నాకు తెలియదు లక్ష్మి. నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే. అది కాదండి, అదుపు తప్పిన పిల్ల ఆనకట్ట తెగిన గోదావరి ఒక్క తీరేనండి. అవి ఎప్పుడు మన ముంచుతాయో తెలియదు. 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ వయసు ఎలాంటిదండి? చూడండి, వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి. లక్ష్మి, దయచేసి నా మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్? మీరు సరేనంటే పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు. మా పిల్లకి ఎన్నో చేయాలనే ఆశ మాకు ఉంది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం. ఎందుకు సార్ మెయిన్ ఆఫ్ చేశారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాలా నిజమైంది. ఏమిటి సార్ మీరు అనేది? ఏమిటో బయటికి వెళ్ళి నువ్వే చూడు. ఏమైంది సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా, వెళ్ళి నువ్వే చూడు.
ఊరొదిలిపోతున్నా. పోతున్నావా పోతున్నారా? మీ అమ్మాయి లేపుకెళ్ళేంత అయోగ్యుని కాదు సార్ నేను. పెట్టిన అన్నం తింటూ మరుగుమన చుట్టల్లా మరుగుతూ ఓ ఇంటి కుక్కలా ఇంతకాలం బ్రతికాను. కానీ ఇప్పుడే నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బ్రతుకు తెరువు కోసం బొంబాయి బయలుదేరుతున్నాను. నాన్న, ఆయన అప్పుడప్పుడు ఉత్తరాలు రాయమని చెప్పాను. అది కూడా మీ ప్రెస్ అడ్రస్కే. మీరు ఆ ఉత్తరాలు చింపి చదివిన తర్వాతే నాకు ఇస్తే చాలు. అలాగే తను నాకు రాసే ఉత్తరాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చదివిన తర్వాతే వాటిని నాకు పోస్ట్ చేయండి. నేను మంచి పదవిలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరతాను. అప్పుడు మీరు అడ్డు చెప్పాలనుకుంటాను. నువ్వు తప్పకుండా పైకొస్తావు, పైకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నీకు వీడ్కోలు చెప్తున్నాను. వెళ్ళిరా బాబు. పంపించమ్మా. నాన్న, అవును, నాన్నే చెప్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళరా బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పద.